చేన్ల నడుమ అంతర పంటలను పండిస్తుంటారు రైతులు. కంది చేన్లు, పెసర చేన్ల నడుమ పల్లికాయలు వేస్తారు. ఆముదం నడుమ కంది పెడతారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ చేన్లల్లా కందులు పెంచితే ఫాయిదా అవుతుంది. పత్తి, సోయా చిక్కుడు కలిపి పెడతారు కొందరు. ఆడాడ బంతి, చామంతి పూలు పండిస్తారు. జాగ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇట్లా కొంత ఆమ్దాని కలిసి వస్తుంది అన్నట్టు. గట్లనే ఈడ ఏం పండించిండ్రంటే చేను నడిమిట్ల బంతినార్ పోసిండ్రేమో అనుకునేరు. గంజాయి మొక్కలు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలా జొన్న చేను నడుమ గంజాయి పంటేసిండు రైతన్న. ఎన్ని రోజుల సంది పెంచుతున్నాడో డౌట్ వచ్చినోళ్ళు ఎవరో పోలీసులకు ఫోన్ కొడితే పట్టుకున్నారు. 125 గంజాయి చెట్లు వీకేసి కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఏండ్లక మనం వ్యవసాయం చేసినా ఏకాన్న మిగులుతలేదు. గంజాయి పండించన్న 4 రాళ్ళు సంపాదించుకుందాం అనుకున్నట్టున్నాడు గాని కేసు అయితదన్న ముచ్చట మరిచినట్టుండు. ఇక పక్క రాష్ట్రం ఆంధ్రకెళ్లి హైదరాబాద్ కు గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్. గట్కేసర్లా కాలేజీ స్టూడెంట్స్ కు సప్లై చేస్తున్నారట. మతలవు తెలిసి 3 కిలోల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఇక ఇది చెత్త అనుకుంటే చెత్త కుప్పల కాలేసినట్టే. హౌ గంజాయి ప్యాకెట్లే చెత్త కవర్లల్లా ప్యాకింగ్ చేసి లారీల నింపిండ్రు. అస్సాంకెళ్లి గింత ఇకుమతి చేసి తీసుకుపోతుంటే పోలీసోళ్ళు బండాపిండ్రు. అరే ఆటోలు ట్రాక్టర్లా చెత్త తీసుకుపోతారు గాని లారీల ఎందుకేస్తారని డౌట్ వచ్చి చెక్కింగ్ చేస్తే గంజాయి బయటపడ్డది. మొత్తం 439 బ్యాగులల్లా 1300 కిలోల గంజాయి దొరికింది. ఇల్వ 3 కోట్లట. పుష్పమచ్చల్ లెక్క గింత ఇకుమతి చేసిన ఉత్తగానే దొరికిండ్రు.